మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ఆకుకూరల పంటల దిగుబడి పలు జిల్లాల్లో భారీగా తగ్గింది. ప్రధానంగా అకాల వర్షాలే కూరగాయల పంట దిగుబడికి తగ్గడానికి కారణమంటున్నారు వ్యాపారులు. ఈ పరిస్థితిలో సామాన్యులు మాత్రం కూరగాయలు కొనాలంటేనే వణికిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయలు కొనాలంటే వణుకుతున్నారు సామాన్య ప్రజలు. ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో పంటల ఎదుగుదల ఆలస్యమై దిగుబడి తగ్గింది. పైగా పలు కూరగాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు కూరగాయలు రవాణా భారీగా నిలిచిపోయింది. నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా రావడం లేదు. దీంతో వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాటా 60 రూపాయలపైనే పలుకుతోంది. 120 మిర్చి కేజీ ఉన్నాయి. బెండలు 60 రూపాయలు కిలో, వంకాయలు 60 రూపీస్ కేజీ, టమాటా 60 కేజీ ఉన్నాయి, ఉల్లిగడ్డలు 40 కిలో. అన్ని పిరమైంది కూరలు వారం నుంచి. మన వడసల్లి మొత్తం పోయినాయి, ఖరాబ్ అయింది పంట. కిలో వేసుకుని రాళ్ళు, పావు కిలో, అర్ధ కిలో పోతుంటారు. మరోవైపు జిల్లాల్లోని మార్కెట్లకు ఆకుకూరలు రావడం లేదు. ప్రస్తుతం పాలకూర కేజీ 120 రూపాయలకు చేరింది. బీరకాయ, వంకాయ వంటి కూరగాయలు కిలో 100కు చేరువలో ఉన్నాయి. క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, వంకాయ ఇలా వేటి ధరలైనా మండిపోతున్నాయి. కిలో బీట్రూట్ 80కి పైగా ఉంది. పచ్చిమిర్చి ఏకంగా 180కి కేజీ ధర పలుకుతోంది. ఇక కొత్తిమీర, పుదీనా కేజీ 260 రూపాయల ధర పలుకుతోంది. వీటితో పాటు ఇతర కూరగాయలు దాదాపు కేజీ 80 పైనే పలుకుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పచ్చడి మెతుకులే దిక్కంటున్నారు పబ్లిక్. బోధనలో కూరగాయల ధర విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కిలో తీసుకున్న టమాటాలు పావు కిలో తీసుకోవాల్సి వస్తుంది. 2 కిలోలు తీసుకునే ఉల్లిగడ్డ 1 కిలో తీసుకోవాల్సి వస్తుంది వారానికి. పోనీ అవి కొందామన్నా సరిగా లేవు, పుచ్చులు అవి ఇవి ఉన్నాయి. మరి ఇవి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయట. తెచ్చిన కూరగాయలు కూడా సరిగా లేవు. దీని గురించి ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని తగిన ధరలో సామాన్య మానవుడికి అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. కూరగాయల ధరలు భారీగా పెరగడంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీ జీతాలు, కూలీలకు తోడు ఈ కూరగాయల ధరల పెరుగుదలతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని అంటున్నారు జనాలు.